నమస్తే అండి. ఫస్ట్ డే రోజు నేను ఇచ్చిన క్వశ్చన్, హౌ వాజ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫార్మ్డ్ దట్ ఫ్రేమ్డ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇంకా క్రిటికలీ ఇవాల్యుయేట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ ఫ్రేమ్డ్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఇది నేను ఇచ్చిన క్వశ్చన్. అయితే చాలామంది ఆన్సర్స్ రాసి పంపించారు. టాప్ 10 ఆన్సర్స్ నేను ఫ్రాంక్లీ ఆన్లైన్ ఇవాల్యుయేట్ చేయడానికి ట్రై చేస్తే సంహవ్ అది రాలేదు. సో ఆఫ్లైన్ ఇవాల్యుయేట్ చేశాను, కాకపోతే రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను యాప్లో, ఎందుకంటే నేను లేను ఆఫీస్లో ఇప్పుడు. సో రేపు మార్నింగ్ మీకు అప్లోడ్ చేస్తాను, దాని గురించి వరి అవ్వద్దు. అయితే ఈ క్వశ్చన్ గురించి నేను చెప్పే ముందు నాకు ఇవాల్యుయేషన్ చేసినాక నాకు అర్థమైన తప్పులు చెప్తాను, మీరు చేసిన తప్పులు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఇవాల్యుయేట్ చేసిన ఆల్మోస్ట్ ఫస్ట్ 10 పేపర్స్లో అన్నీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఉన్నాయి. అంటే క్వశ్చన్కి తగ్గ సమాధానం లేదు, క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో తప్పు చేశారు. అండర్స్టాండింగ్ ద క్వశ్చన్ వాజ్ రాంగ్. ఫస్ట్ అసలు ఆ క్వశ్చన్లో అడిగింది ఒకటి, మీరు రాసింది ఒకటి, ఎట్లా అన్నది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తా. వాజ్ రాంగ్. ఇది ఫస్ట్ చేసిన తప్పు. సెకండ్ చేసిన తప్పు ఏంటంటే, మీకు 2 ఉన్నాయి దీంట్లో. ఒకటేమో హౌ వాజ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫార్మ్డ్ దట్ ఫ్రేమ్డ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇంకొకటి క్రిటికల్లీ ఇవాల్యుయేట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ ఫ్రేమ్డ్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. మరి ఎందుకో నాకు తెలీదు, కానీ ఆల్మోస్ట్ అందరూ 50% ఇది రాశారు, 50% అది రాశారు. మీరు 50-50 ఎట్లా రాస్తారు? రాయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది హౌ వాజ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫ్రేమ్డ్, ఎట్లా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ ఫార్మ్డ్ అని అడుగుతుంది. కాన్స్టిట్యూషంట్ అసెంబ్లీ ఎట్లా ఉనికిడిలోకి వచ్చింది అంతే ప్రశ్న. ఎట్లొచ్చింది అని ఒక్కటి రాస్తే చాలు. దానికి మీరు ఆగస్ట్ ఆఫర్ ఎందుకు రాస్తున్నారు, అదేంటి క్రిప్స్ మిషన్ ఎందుకు రాస్తున్నారు, వేవల్ ప్లాన్ ఎందుకు రాస్తున్నారు, ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ఎందుకు రాస్తున్నారు, అవన్నీ ఇమ్మెటీరియల్. ఎట్లా ఫామ్ అయింది, ఎవరు చెప్తే ఫామ్ అయింది, ఎప్పుడు ఫామ్ అయింది, ఎట్లా ఫామ్ అయింది, ఇంతవరకు సరిపోతుంది. సో మీ ఆన్సర్లో 30% మాత్రమే ఇది ఉండాలి, 70% సెకండ్ పార్ట్ ఉండాలి. ఎందుకంటే సెకండ్ పార్ట్లో క్రిటికల్లీ ఇవాల్యుయేట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ ఫ్రేమ్డ్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని ఉంది. సో క్రిటికల్ ఇవాల్యుయేషన్కి మనకు ఎక్కువ కంటెంట్ వస్తుంది, అక్కడ మీరు ఎక్కువ రాయాలి, ఫస్ట్ దాంట్లో తక్కువ రాయాలి. అది 2 క్వశ్చన్స్ ఉంటే 50-50 డివైడ్ చేయాలన్న మైండ్ సెట్తో రాసినట్టు అనిపించింది. అది తప్పు. క్వశ్చన్ని బట్టి ఆన్సర్ ఉండాలి. నేను దీని మోడల్ ఆన్సర్ కూడా కింద ఉంది, నేను చూపిస్తాను. ఫస్ట్ మీకు దీనికి ఎట్లా రాయాలన్నా చెప్తాను. ఇప్పుడు హౌ వాజ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫ్రేమ్డ్, ఈ హౌలో నాకు అర్థమైంది ఫస్ట్ ఏంటంటే, ఇంట్రొడక్షన్లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫస్ట్ టైం ప్రపోజ్ చేసిన వ్యక్తి గురించి రాయాలి, అది ఎంఎన్ రాయ్. తర్వాత ఎప్పుడు ఫామ్ అయింది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, 1946లో ఫామ్ అయింది. ఎట్లా ఫామ్ అయింది? పార్ట్లీ ఎలెక్టెడ్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్, అది మెన్షన్ చేయాలి. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అండ్ ఎంతమందిని ఎన్నుకున్నారు ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా? 296 ఎన్నుకున్నారు. తర్వాత పార్ట్లీ నామినేటెడ్, ఇక్కడ నుండి పార్ట్లీ నామినేటెడ్ మన ప్రిన్స్లీ స్టేట్స్ నుండి. సో పార్ట్లీ ఎలెక్టెడ్, పార్ట్లీ నామినేటెడ్, పార్ట్లీ ఎలెక్టెడ్ ఫ్రమ్ బ్రిటిష్ ప్రొవెన్సెస్ అండ్ కమిషనరేట్స్. సో బ్రిటిష్ ఇండియా నుండి, బ్రిటిష్ ప్రొవెన్సెస్ అండ్ కమిషనరేట్స్ నుండి. తర్వాత పార్ట్లీ నామినేటెడ్ ఫ్రమ్ ప్రిన్స్లీ స్టేట్స్. అయితే ఈ నామినేషన్ 93 మెంబర్స్కి, ఈ నామినేషన్ 93 మెంబర్స్కి అయింది. ఇక్కడ ఈ నామినేషన్ 93 మెంబర్స్ అయితే దీని మీనింగ్ ఏంటంటే, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ పార్ట్లీ ఎలెక్టెడ్, పార్ట్లీ నామినేటెడ్ బాడీ. అయితే ఎవరు ఇట్లా ఫామ్ చేయాలి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని అని చెప్పారు? మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ చెప్పింది. సో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయింది. అదొక పార్ట్లీ ఎలెక్టెడ్, పార్ట్లీ నామినేటెడ్ మెంబర్ బాడీ. 296 మెంబర్స్ ప్లస్ 93 మెంబర్స్ అంటే టోటల్గా 380 మెంబర్స్ ఉన్న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ 1946లో ఫామ్ అయింది. నాకు తెలిసినంతవరకు దీన్ని మించిన డీటెయిల్స్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫార్మేషన్ మీద అవసరం లేదు. ఆగస్ట్ ఆఫర్ అవసరం లేదు, నెహ్రూ రీఇటరేట్ చేసింది అవసరం లేదు, కాంగ్రెస్ అడిగింది అవసరం లేదు, దాని తర్వాత ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అవసరం లేదు, ఫస్ట్ మీటింగ్ అవసరం లేదు, అవి ఏమీ అవసరం లేదు. సింపుల్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దట్ ఫార్మ్డ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా first proposed by M.N. Roy was formed in 1946
బేస్డ్ ఆన్ ద క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఒకటే స్టేట్మెంట్లో నేను ఎంఎన్ రాయ్ని 1946ని క్యాబినెట్ మిషన్ ప్లాన్ని పెట్టేశాను. సెకండ్ స్టేట్మెంట్లో ఈ పార్ట్లీ ఎలెక్టెడ్, ఇండైరెక్ట్ ఎలక్షన్స్, నామినేటెడ్, బ్రిటిష్ ఇండియా, ప్రిన్స్లీ స్టేట్స్ ఇవన్నీ వచ్చేటట్టు చూసుకుంటా. సో దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ మాత్రమే రావాలి. అది అట్లా ఫామ్ అవడం కరెక్టా రాంగా అన్నది మనకు అవసరం లేదు. ఇంతే డీటెయిల్స్ మనకు రావాలి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మీద. ఇది 30% ఆఫ్ ఆన్సర్. దీన్ని మించి రాయొద్దు, ఎందుకంటే ఆన్సర్ అవుట్ ఆఫ్ ట్రాక్ అయిపోతుంది. నేను ఇవాల్యుయేషన్లో కూడా అన్నెసెసరీ, ఇర్రెలివెంట్, నాట్ రిక్వైర్డ్ అని ఇట్లా స్ట్రైక్ ఆఫ్ చేసిన, మీకు అర్థమవుతుంది అది. సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లో మనకి బేసిక్గా critically evaluate the Constitution of India as framed by the Constituent Assembly. Constituent Assembly ద్వారా లిఖించబడ్డ రాజ్యాంగం ఎలా ఉంది దాన్ని ఇవాల్యుయేట్ చేయమన్నారు. అయితే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మీద ఉన్న క్రిటిసిజం ఎందుకు వచ్చింది, అది మన కాన్స్టిట్యూషన్లో దేని వల్ల వచ్చింది, దాని మీద ఉన్న ఆన్సర్ ఉండాలి. అంతేగాని వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కమిటీస్ ఉండే, డ్రాఫ్టింగ్ కమిటీ ఉండే, ఇవన్నీ రాయొద్దు. క్రిటికల్లీ ఇవాల్యుయేట్ లేదా ఎక్స్ప్లెయిన్ లేదా డిస్క్రైబ్, వీటికి డిఫరెన్స్ చెప్తాను, ముందది అర్థం చేసుకుందాం. డిస్క్రైబ్ అన్నప్పుడు మనం కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫీచర్స్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ తీసుకొచ్చిన ఫీచర్స్, కీ ఫీచర్స్ ఎందుకు తీసుకొచ్చింది అంతవరకు చెప్తే చాలు. ఇవాల్యుయేట్ అన్నప్పుడు తీసుకొచ్చిండ్రు, దాని మీద ఉన్న క్రిటిసిజం ఏంటి అంతవరకు చెప్తాం. క్రిటికల్లీ ఇవాల్యుయేట్ అన్నప్పుడు క్రిటిసిజం ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అంటే ఎక్స్ప్లెయిన్, డిస్క్రైబ్లో ఉట్టి వి డిస్క్రైబ్ ఏముంది అన్నది చెప్తాం. ఇవాల్యుయేట్లో ఏముంది, ఎందుకుంది కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. వాట్ అండ్ వై, ఇది ఎక్స్ప్లెయిన్. కొంచెం డిస్క్రైబ్ అంటున్నాం, ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాం కాబట్టి. ఇవాల్యుయేట్లో ఏమవుతుందంటే మనం దానికి మీద ఉన్న క్రిటిసిజం, కాన్స్ మెయిన్గా రాసి అది ఎంతవరకు కరెక్ట్ అన్న చెప్పడానికి దాంట్లో ఉన్న పాజిటివ్ యాంగిల్ రాస్తాం. అంటే ప్రోస్ అండ్ కాన్స్ రెండు రాస్తాం ఇవాల్యుయేట్కి. క్రిటికల్లీ ఇవాల్యుయేట్కి మనము ప్రోస్ కాన్స్ రెండు రాసి మనం కన్క్లూజన్ ఇస్తాం. ప్రోస్ ఎంతవరకు ఉన్నాయి, కాన్స్ ఎంతవరకు ఉన్నాయి అన్నది కన్క్లూజన్ ఇస్తాం. ఉదాహరణకి మనం కాన్స్టిట్యూషన్ చూసుకుంటే కాన్స్టిట్యూషన్లో మనకి ఫెడరల్ స్ట్రక్చర్ ఉంది. ఫెడరల్ స్ట్రక్చర్ అన్నది మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుండి తీసుకున్నాము. ఫెడరల్ స్ట్రక్చర్ తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒకటి జాగ్రఫికల్ వాస్ట్నెస్. ఇండియా చాలా పెద్ద కంట్రీ, జాగ్రఫిక్గా చాలా హ్యూజ్ కంట్రీ, అదొక రీజన్. సో వాట్ ఫెడరల్ స్ట్రక్చర్, బికాస్ ఇండియా ఈజ్ అ వెరీ వాస్ట్ కంట్రీ అండ్ దేర్ ఫోర్ ద బ్రిటిషర్స్ ఇంట్రడ్యూస్డ్ ఫెడరలిజం ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. ద సేమ్ వాజ్ అడాప్టెడ్ ఇన్ ఆర్ కాన్స్టిట్యూషన్. అంతవరకు డిస్క్రైబ్లో రాస్తాం. ఇవాల్యుయేట్లో ఏం రాస్తాము అంటే జాగ్రఫికల్ వాస్ట్నెస్ వల్ల ఫెడరల్ స్ట్రక్చర్ తీసుకున్నారు, అందుకనే రెప్లికా ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని అంటారు. ఇది ఒక క్రిటిసిజం, అంటే మనం ఏది కొత్తగా చేయలేదు, ఉట్టిగా గుడ్డిగా ఉన్నది కాపీ చేసాము అని చెప్పి రాయడం జరుగుతుంది. కానీ దీన్ని మనము ఇంతవరకు మనం ప్రోస్ అండ్ కాన్స్లో రాస్తాం. క్రిటికల్లీ ఇవాల్యుయేట్ అన్నప్పుడు ఇది తర్వాత ఏం రాస్తామంటే, మనము ఫెడరల్ స్ట్రక్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి తీసుకున్నాం. వీ హ్యావ్ ఎన్ష్యూర్డ్ దట్ దెర్ ఇస్ ఫెడరేషన్ విత్ అ స్ట్రాంగ్ సెంటర్ గెట్స్ మోర్ పవర్ ఓవర్ ది స్టేట్స్. దిస్ been given in order to ensure that the unity of the country is not affected. Ante we are a holding together federation. So though it is government of India act nundi federalism తీసుకున్నా, దాంట్లో తగ్గ మార్పులు చేసినామని చెప్పి క్రిటికల్ ఇవాల్యుయేషన్లో చెప్పుకుంటాం. అట్లా డిగ్రీస్ మనం ఎంతవరకు వెళ్ళాలి, ఏ డెప్త్ వరకు వెళ్ళాలి అన్నది ఈ పదాలు డిసైడ్ చేస్తాయి. అయితే నేను ఇప్పుడు దీనికి ఆన్సర్కి చెప్తాను చూడండి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మీద ఉన్న క్రిటిసిజం, దానికి సంబంధించి మనం ఏం రాయాలి. ఫస్ట్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నాట్ పాపులర్లీ ఎలెక్టెడ్ బాడీ అని అంటారు. నాట్ పాపులర్లీ ఎలెక్టెడ్ బాడీ అంటే అర్థం ఏంటి? డైరెక్ట్ ఎలక్షన్స్ లేకుండే పార్ట్లీ నామినేటెడ్. ఓకే, ఇదొక క్రిటిసిజం. అయితే దానివల్ల లిమిటెడ్ డిబేట్స్ జరిగినాయి, గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న వాళ్ళు రాలేకపోయినారు, ఇవన్నీ అంటారు. అయితే దీనికి కౌంటర్గా నాట్ అ పాపులర్లీ ఎలెక్టెడ్ బాడీ, కానీ పాపులర్ సావరెనిటీ, అంటే పీపుల్ ఆర్ సుప్రీం, ఫైనల్ పవర్ పీపుల్ హ్యాండ్స్లో ఉంటుంది అని ఒకటి చెప్తున్నాము. దాని తర్వాత సెకండ్ మనం ఏం చెప్తున్నామంటే రిప్రజెంటేటివ్ డెమోక్రసీని ప్రొవైడ్ చేస్తుంది విత్ యూనివర్సల్ అడల్ట్
ఫ్రాంచైజ్. ఇవి మనం ఇచ్చే దాన్ని మనం నెగేట్ చేస్తున్నాం, అంటే దానికి మనము కౌంటర్ ఇస్తున్నాం. దాని తర్వాత నెక్స్ట్ మనకి కాన్స్టిట్యూషన్లో ఫెడరల్ స్ట్రక్చర్, నేను ఫెడరలిజంది ఎక్స్ప్లెయిన్ చేసిన. రిప్లికా ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని క్రిటిసైజ్ చేస్తారు, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుండి చాలా ప్రొవిజన్స్ తీసుకున్నాం, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫెడరల్ స్ట్రక్చర్. దాని తర్వాత మనము పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకున్నాము బ్రిటిష్ నుండి. జ్యుడిషియరీకి సంబంధించిందంతా మనము అమెరికా నుండి తీసుకున్నాం. అయితే మనము ఎక్కువ మటుకు బయట నుండి తీసుకున్నాం కాబట్టి బారోడ్ కాన్స్టిట్యూషన్ లేదా హాట్ పాచ్ అని కూడా క్రిటిసైజ్ చేస్తారు. దే యూజువలీ కాల్ ఇట్ యాజ్ అ బారోడ్ కాన్స్టిట్యూషన్. అయితే మనము వేరే దగ్గర నుండి ప్రొవిజన్స్ తీసుకున్నా వాటిని గుడ్డిగా కాపీ చేయలేదు. ఉదాహరణకి పార్లమెంటరీ ఫామ్ జ్యుడిషియరీని కంపేర్ చేస్తే మనకి పార్లమెంటరీ ఫామ్ వచ్చేసి బ్రిటన్ నుండి తీసుకున్నాం. బ్రిటన్లో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో పార్లమెంట్ ఇస్ మోర్ సుపీరియర్ దెన్ జ్యుడిషియరీ. అమెరికాకు వచ్చేసరికి ఉల్టా అవుతుంది, జ్యుడిషియరీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ పార్లమెంట్. కానీ ఇండియాకు వచ్చేసరికి ఏం చేసామంటే వి బ్యాలెన్స్డ్ పవర్స్ బిట్వీన్ జ్యుడిషియరీ అండ్ లెజిస్లేచర్. సో ఇట్ హ్యాస్ బీన్ కస్టమైజ్డ్ టు సూట్ ద నీడ్స్ ఆఫ్ ఇండియా. అట్లాగే మనకి బ్రిటిష్ రూల్లో వీ హ్యాడ్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. ఆర్ రైట్స్ వర్ టేకెన్ అవే, దెర్ వాజ్ నో వెల్ఫేర్ ప్రోగ్రామ్ అండ్ ఆల్ దట్. ఈ బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఆర్ కాన్స్టిట్యూషన్, అంటే బ్రిటిష్ పీరియడ్లో మనం మనకైన ఎక్స్పీరియన్సెస్ని రిఫ్లెక్ట్ చేసుకుంటూ మనకు ఫండమెంటల్ రైట్స్, ఇంకా వెల్ఫేర్ స్టేట్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ ఆర్ బేసికలీ అ లిమిటేషన్ on the constitution. They limit the power of on the government. They limit the power of government. They ensure that government does not take away your right. Directive principles ensure that the government work for people. సో ఇది బ్రిటిష్ టైంలో మనకున్న ఎక్స్పీరియన్సెస్, ఆ సెంటిమెంట్స్ని బేస్ చేసుకొని వచ్చిన ప్రొవిజన్స్. ఇట్లా రాసి కన్క్లూజన్లో క్రిటిసైజ్ చేసినా కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మన రిలీజియస్, సోషల్, పొలిటికల్ డైవర్సిటీ, జాగ్రఫికల్ డైవర్సిటీని మైండ్లో పెట్టుకొని డ్రాఫ్ట్ చేయడం జరిగింది అని కన్క్లూజన్లో రాయాలి. ఇప్పుడు నేను రాసిన మోడల్ ఆన్సర్ చూపిస్తాను, మీరు ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ క్వశ్చన్కి నేను రాసిన కంటెంట్ ఇంతే. దీంట్లో నేను బేసిక్గా చెప్పిన ప్రతి ఫ్యాక్ట్ కవర్ అయ్యేటట్టు చూసుకున్నాను. 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్, తర్వాత 389 మెంబర్స్, 296 ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ బ్రిటిష్ ప్రొవిన్సెస్ కమిషనరేట్స్, 93 మెంబర్స్ నామినేటెడ్ ఫ్రమ్ ప్రిన్స్లీ స్టేట్స్, 1 representative per 10 lakh population, partly elected, partly nominated. సో ఆ క్వశ్చన్ వరకు ఫుల్ మార్క్స్ పడ్డట్టే, అంటే ఆ క్వశ్చన్కి ఒక 3 మార్క్స్ అనుకుంటే నాకు 2.5 వచ్చేస్తాయి. ఇప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యాజ్ ఫ్రేమ్డ్ బై ద కాన్స్టిట్యూషన్ నాట్ ఎలెక్టెడ్ ఆన్ బేసిస్ ఆఫ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, అంటే పాపులర్లీ ఎలెక్టెడ్ బాడీ కాదని క్రిటిసిజం ఉంది. కానీ పాపులర్ సావరనిటీ ఉంది, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్తో రిప్రజెంటేటివ్ డెమోక్రసీ ఉంది. రెప్లికా ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని అంటారు. ఫెడరల్ స్ట్రక్చర్ అయితే తీసుకున్నామో బేసిస్ ఫర్ మెనీ థింగ్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ అడాప్టెడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. కానీ ఇది ఎందుకు అడాప్ట్ చేసుకున్నాం? జాగ్రఫికల్ సైజ్ చూసి అడాప్ట్ చేసుకున్నాం. బ్రిటిషర్స్ కూడా అందుకనే తీసుకొచ్చారు ఫెడరల్ స్ట్రక్చర్. అయితే దాంట్లో మనం తీసుకొచ్చిన మార్పు ఏంటంటే ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ని తీసుకొచ్చినాం. ఆల్సో ద ఫెడరేషన్ ప్రొవైడ్స్ అ స్ట్రాంగ్ సెంటర్. ఎందుకు? ఇండియాలో ఉన్న డైవర్సిటీకి ఇది బెస్ట్ కాబట్టి. దాని తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ ఇదంతా ఉండాలి, వాటి పవర్స్ డిఫైన్ చేయడం, ఇవన్నీ చేయడం జరిగింది. సో దీంట్లో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది, ఇండిపెండెంట్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ, బ్యాలెన్స్ బిట్వీన్ జ్యుడిషియల్ సుప్రిమసీ అండ్ పార్లమెంటరీ సావరనిటీ, ఇవన్నీ కాన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేశారు. అయితే దీని మీద ఉన్న క్రిటిసిజం ఏంటంటే డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్ నుండి తీసుకున్నారు అని చెప్పి క్రిటిసిజం ఉంది. కానీ మనం అకౌంటబుల్ గవర్నమెంట్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, దీస్ ఫీచర్స్ మేజర్లీ అడాప్టెడ్ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ బ్రిటన్ అండ్ అమెరికా ఎయిమ్డ్ అట్ ఎస్టాబ్లిషింగ్ అకౌంటబుల్ గవర్నమెంట్ కన్సిడర్డ్ ఎసెన్షియల్ ఫర్ అ డైవర్స్ కంట్రీ లైక్ ఇండియా. కానీ అడాప్టేషన్ ఆఫ్ ప్రొవిజన్స్ ఫ్రమ్ వేరియస్ కాన్స్టిట్యూషన్ రిజల్టెడ్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ బీయింగ్ టర్మ్డ్ యాజ్ బారోడ్ కాన్స్టిట్యూషన్ ఆర్ హాట్ పాచ్ కాన్స్టిట్యూషన్. తర్వాత the experiences under the British rule are reflected in the fundamental rights of citizens spelled out as a limitation on the power of government. So these experiences actually are about the sentiments of people. Same with respect to welfare state.
కన్క్లూషన్ చూడండి. thus despite criticized for being the bulkiest in the world. Why is it bulky? Because of the number of sources referred, and it is believed because it was framed by a body which was majorly dominated by lawyers paradise అంటారు. It is very detailed అని అంటారు. సో దీన్ని మైండ్లో పెట్టుకొని నేను ఈ బల్కియెస్ట్ ఇన్ ద వరల్డ్ అని రాయడం జరిగింది. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఎనాక్టెడ్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ప్రొవైడెడ్ అ ఫ్రేమ్వర్క్ టు గైడ్ అండ్ గవర్న్ ఇండియా కీపింగ్ ఇన్ వ్యూ హర్ సోషల్, కల్చరల్, రిలీజియస్ డైవర్సిటీ. ఇట్లా రాయాలి. మీరు నేను ఇది రాసినా కూడా నంబర్ ఆఫ్ వర్డ్స్ ఎక్కువైనాయి. మీరు మొత్తం ఇట్లాగే రిఫ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో కొంచెం కట్ డౌన్ చేసి రాయొచ్చు. ఈ పార్ట్ని మీరు ఒక ఫ్లో చార్ట్ లాగా రాస్తే చాలా బెటర్. ఎందుకంటే మీరు ఫ్లో చార్ట్ లాగా రాస్తే టైం సేవ్ చేసుకుంటారు. 389 దీంట్లో 296 93 దీంట్లో మళ్ళీ ఇది ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్, ఇది నామినేటెడ్, దేర్ఫోర్ పార్ట్లీ ఎలెక్టెడ్ పార్ట్లీ నామినేటెడ్. 389 1 రిప్రజెంటేటివ్ పర్ 10 lakh పాపులేషన్. ఇట్లా రాసేస్తే మీకు ఒక్క నిమిషంలో ఇది రాస్తారు. మీరు చెప్పాలనుకుందంతా చెప్తారు, మీకు వర్డ్స్ సేవ్ అవుతాయి. సో అక్కడ నేను డయాగ్రామ్ పెట్టలేదు, అందుకనే మీకు చెప్తున్నాను. ఇవి కూడా మీరు నేను వీలైనంత వరకు ఎంత తీసుకురాగలుగుతామో డైవర్సిటీని కవర్ చేశాను, హిస్టారికల్ ఇన్ఫ్లుయెన్సెస్ కవర్ చేశాను. సో వీలైనంత వరకు ఆ టర్మ్స్ అన్నిటినీ తీసుకొని కవర్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఒక డిఫికల్ట్ క్వశ్చన్, ఎందుకంటే మొత్తం కాన్స్టిట్యూషన్ని మీరు ఒక 150 wordsలో ఇవాల్యుయేట్ చేయడం అంటే చాలా పెద్ద విషయం. సో మీరు అన్నిటినీ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఆ వర్డ్స్, చాయిస్ ఆఫ్ వర్డ్స్ ఎట్లా ఉండాలి, ఫార్మల్గా ఉండాలి, మనం ఏందో మన ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నట్టు ఉండొద్దు. సో ఆ చాయిస్ ఆఫ్ వర్డ్స్ని మీరు జాగ్రత్తగా గమనించుకుంటే మంచిది. ఇది ఫస్ట్ డే సెషన్ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. మీకు ఇలాగే రోజు నేను ఎక్స్ప్లెనేషన్ వీడియో పెడతాను. క్వశ్చన్స్ ఇవాల్యుయేట్ చేయడం జరిగింది, వాటిని మాత్రం రేపు మార్నింగ్ యాప్లో అప్లోడ్ చేస్తారు ఇవాల్యుయేట్ చేసిన క్వశ్చన్స్. థ్యాంక్ యూ.